హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ నవ్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కావలి నవ్య బ్లాగ్స్. మేము కొమ్రెల్లి పోతున్నాం అనమాట. మేము 3 years బ్యాక్ ఎల్లమ్మ పండుగ చేసినప్పుడు కొమ్రెల్లి కోవాల్సింది, కానీ పోస్ట్ పోన్ అవుతా ఉండే. మనం అనుకుంటే పోలేము, దేవుడు పిలుస్తూనే పోవాలి అంటారు కదా, మాకు అందుకే ఇంత లేట్ అయింది. డాడీ తమ్ముడు బండి మీద సామాన్ తీసుకొని పోయినారు. నేను దివ్య మమ్మీ ఇంకా బస్కి పోయినాం. మేము పోయేసరికి డాడీని రూమ్ తీసుకొని పెట్టమని చెప్పినాం. పర్రి ఎక్కుదాం. మమ్మీ పాన్పూర్ తింటాడంట. పోయిన రోజు నైట్ మేము జాతరలో తిరిగినాం చాలాసేపు. ఏమనుకున్నామంటే ఈ రోజు షాపింగ్ కూడా ఏమైనా కొనేది ఉంటే అన్ని కొనుక్కుందాం, నెక్స్ట్ రోజు ఇంకా బిజీ ఉంటాం కదా. మమ్మీ ఏవో చిన్న చిన్న ఇంట్లో కావాల్సినవి గ్లాసులు అవి ఇవి కొన్నది, చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్కి కొన్నది. మార్నింగ్ 4:30కి మా తాత ఫోన్ చేసిండు, ఎవరు జల్దీ లేచి దర్శనాలు చేసుకోర్రి అని. ఇంకా జల్దీ లేచి స్నానాలు చేసుకొని రెడీ చేసినాం. బోనం కూడా మళ్ళీ బోనం కుండలు అమ్ముతారు కదా, ఆ బోనంలో చేసింది. ఎల్లమ్మకి మాత్రం ఇట్లా కుండ తెచ్చింది. మమ్మీ బోనం అన్నం ఉండే వరకు మేము రెడీ అయిపోయినాం స్నానాలు చేసుకొని. మళ్ళీ ఏం ఎత్తుకొని పోం కదా, గొల్లోళ్ళు ఎత్తుకుపోతారు బోనం. ఇంకా మనం ఏడుంటామో ఆడ ఇట్లా మల్లన్న పేరు మీద కొంచెం అన్నం తీసి ఇట్లా పెడతారు కదా, మా అమ్మ అది చేసింది అనమాట. మల్లన్నకి బోనం కుదిర్చిన తర్వాత ఎల్లమ్మకి బోనం తీసుకొని పోతున్నాం. మేము ఎంత అవుతుంది అనుకుంటున్నారు? 7 అవుతుంది. బాగా ఎండ కొడుతుంది, పైనకి ఎక్కలేం మనం, లేట్ అయితే అని పొద్దున్నే పోయినాం. మీరు పక్కన అబ్జర్వ్ చేస్తే షాపులు కూడా ఓపెన్ చేయలేరు మేము పోతున్న టైంకి. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చా అట్నే చెప్పాలా? కొంచెం ముందు 10 అడుగులు వైపు నైవేద్యం తీస్తాడు గడ్డ మీద. అక్కడ తీసుకో. లావణ్య, నామదేశ, నవ్య, నామదేశ, దివ్య, నామదేశ, గౌతమ్, నామదేశ, సహా కుటుంబ సభ్యులు ఎల్లమ్మ కళ్యాణానికి పట్టుసూరు నూట ఒకటి పెట్టచ్చు, 51 పెట్టచ్చు, 50 ఫస్ట్ బోనం ఎక్కింది సంతోషపడుతుంది. ఇంట్లో ఉన్నాయి. ఎల్లమ్మ గుడి కాడ ప్రదక్షిణాలు చేసుడు, బోనం ఎత్తుకొని ఇవేం లేవు. ఇంకా పోగానే టికెట్ తీసుకోగానే వాళ్ళు బోనం అన్నం తీస్తారు. తీసినాక ఆ బోనం ఎత్తుకొని గుళ్ళోకోవాలి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటికి రావాలి. నేను లాస్ట్ ఇయర్ మా బాబాయ్ వాళ్ళతో వచ్చినప్పుడు మినిమం 2 hours మాకు బోనం కాడనే పట్టింది. మేము వీక్ డేస్లో పోయినాం కాబట్టి ఎక్కువ జనాలు ఏం లేరు. తొందరగానే బోనం అప్పచెప్పి
వచ్చేసినాం బయటికి. ఇంకా మా డాడీ నడువు రిలాక్స్ అనేయలేడు, ఈడ పోవాలి, ఇప్పుడు మనం బియ్యం కలపాలి, దర్శనంకి పోవాలి, అది ఇదని. సాటర్డే సండేలు మండేలు వస్తే మాత్రం ఒక్క టికెట్ 150 ఉంటుంది దర్శనానికి. నాకు నీకు ఏ దేవుడు ఇష్టము అని ఎవరన్నా అడిగితే నేను ఏ గుడికి పోతానో ఆ దేవుడే ఇష్టం అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మల్లన్న గుడికి పోయినా కాబట్టి నీకు ఏ దేవుడు ఇష్టం అని అడిగితే మొత్తం మల్లన్న అనే చెప్పుకుంటాను నేను. మొన్న శివరాత్రికి కూడా అట్లనే అనిపించింది నాకు. నేను ఇంత భక్తితో ఉంటున్నా, నాకు శివుడు అంటే ఇష్టమేమో అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ రామనవమి వస్తుంది కదా, నాకు రాముడే ఇష్టం అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా ఇట్లా అనిపించిందా? ఇంకా రూమ్కి వచ్చేసినాం. మమ్మీ ఒడి బియ్యం కలిపింది. మస్తున్నా నేను తీసుకున్నా. ఇన్స్టాగ్రామ్ ఉండి ఆమె ఏం పెట్టదు, ఇన్స్టాగ్రామ్లో పెడుతుంది చెల్లి. అబ్బిగో వీడియో తీపించుకో. కళ్యాణం అవుతుంది చూడు, తనకి మళ్ళీ రావాలే చూడు. నువ్వు మాట తప్పొద్దు, మరి మాట తప్పనే తప్ప వస్తా అంటున్నా వస్తా. అవును, మీ మమ్మీకి ఎల్లమ్మ వస్తుందా అంటే అవును ఎల్లమ్మ వస్తుంది. మా డాడీ నా పెళ్ళి గురించి అడుగుతుండు. 3 years అయింది మేము పండుగ చేసి, ఇంకా కుదరలేదు ఏంది అని. 10 ఏమో అయింది మేము బయటికి వచ్చేసరికి. ఇంకా మేము చాయ్ కూడా తాగలేము. దివ్య పులిహోరలు ఇవ్వంట అని మా మమ్మీకి చెప్తుంది. లడ్డూలు ఒకటి తీసుకొని బయట గోపురం దగ్గర కూర్చున్నాం. మమ్మీ కూర్చున్నామంటే వీళ్ళందరూ కరీంనగర్ సైడ్ గొల్లోళ్ళంట, అందరు కలిసి వచ్చిరంట. మస్తు అనిపించింది. ఇంకా మేము పోయి చాయ్ పెట్టుకొని తాగి అంత సామాన్ అంతా చదిరింది మమ్మీ. డాడీ మమ్మీని అభియాన్ని కొండొప్పుచమ్మ దగ్గర దింపి వచ్చేలోపు మేము షాపింగ్ చేసుకున్నాం, పాలాలు అవి ఇవి. అప్పట్లోపు డాడీ వచ్చిండు, వెళ్ళిపోయినాం. ఇంకా మేము పోయేసరికి మమ్మీ కొండొప్పుచమ్మకి బోనం తయారు చేస్తుంది. గీది ఎందుకు పెట్టిరు మరి? అట్నే పెడతా వాళ్ళు వస్తలేదా? మీరు అన్ని వండుతున్నాయి ఎవరు? హాయ్ గాయ్స్, కొండపోచమ్మ పోతున్నాం. అసలు బ్లాగ్ తీద్దామనే ప్లానే లేదు.
బట్ నాకు మెమరీ కోసం తీయాలనిపించి తీసి. ఈ వీడియోకి ఇంకా ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న చిన్న క్లిప్స్ అన్ని నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తా, చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి. కావాలి నవ్య అని ఉంటుంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ఇప్పటిదాకా స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.